సంతోషంగా కనపడుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పనండి, నేను పప్పుల చీటీ లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియో పెట్టాను. పప్పుల చీటీలో అమౌంట్ కడితే నాకు సరుకులు వచ్చినాయని. అయితే ఈ సంవత్సరం నేను అక్కడ కట్టలేదండి. మాకు దిలార గారని మాకు బాగా అంటే మా ఎల్ఐసిలోనే ఎల్ఐసి చేస్తారు ఏజెంట్ ఆయన. అలాగే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉంటారనమాట. ఆయన ఏం చేశారంటే ఒకసారి రెడ్డి గారని ఆ సార్ని తీసుకొచ్చారు మా ఇంటికి. అమ్మాయిల పప్పుల చీటీకి కట్టుకోండి అని. అప్పుడే అది మాకు టైం అయిందండి. కరెక్ట్గా డిసెంబర్ అయిపోయింది, మాకు జనవరిలో పరిచయం అయ్యారు. జనవరి నుంచి 12 నెలలు కట్టాను ఫ్రెండ్స్. కానీ అసలు ఈ అమౌంట్ కట్టినట్టు కూడా లేదండి. నెలకి 500 కట్టానండి. ప్రతి నెల మనం 10వ తారీఖు లోపు అమౌంట్ ఫోన్పే చేసేసేదాన్ని. జనవరిలో ఎప్పుడో ఇస్తాననుకున్నామండి. కానీ ఈరోజు మాకు ఫోన్ చేసి వచ్చి సరుకులు తీసుకెళ్ళమన్నారు. మీకు ఆ సరుకులన్నీ కూడా నేను చూపిస్తానండి. అసలు హ్యాపీ అంటే ఒకటి చెప్తున్నానండి, మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడేదండి ఈ పప్పుల చీటి. ఎందుకంటే మనం కొనుక్కోవాలన్నా డీమార్ట్ అని పెద్ద పెద్ద షాపులకి వెళ్ళినా 2-3 వేలు 4-5 వేలు అలా అవుతుంది, కానీ సరుకులు తెచ్చుకున్నట్టు కూడా ఉండదు. అసలు సంవత్సరం ఎంతలో అయిపోయిందా అనిపిస్తుందండి నాకు. ఒకసారి మీకు ఆ సరుకులన్నీ చూపిస్తాను. నాకు ఇవాళ అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను 500 దాచి ఒకేసారి ఒక 6,000 రూపాయలు పెడితే ఇన్ని సరుకులు వచ్చినాయని హ్యాపీగా ఉందండి. అంటారు కదండి, 10 రూపాయలు పొదుపు చేస్తే రేపటికి ఇవాళ పొదుపు రేపు మదుపు అంటారు. నిజంగా అది కరెక్ట్ అన్నట్టుగా రుజువైంది. ఒకసారి సరుకులు చూద్దామండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది లలిత బ్రాండ్ రైస్ అండి, 26 కేజీల మూట. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ అండి, 15 లీటర్ల సన్ఫ్లవర్ ఆయిల్ డబ్బా. ఇప్పుడు ఇవైతే అన్ని సరుకులు. ఆ సరుకులు ఏంటన్నది మీకు అక్కడ పెట్టి చూపిస్తాను. ఫస్ట్ ఏం చూపిద్దాం ఫ్రెండ్స్, మన చేతికి ఏమొస్తుందో చూద్దాం. బెల్లం అండి. సంక్రాంతికి అరిసెలు వేసుకోవడానికి, పిండి వంటలకి ముఖ్యమైన బెల్లం. స్వీట్ అంటే అసలే మాకు చాలా ఇష్టం బెల్లం అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 కేజీలు శనగపప్పు, షుగర్ అండి, రెండు కేజీలు షుగరు, 2 కేజీలు ఇడ్లీ రవ్వ అండి, ఇది కేజీ పెసరపప్పు, కేజీ కందిపప్పు. అన్నీ చక్కగా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. కేజీ వేపు శనగపప్పు, సాయిగుండు ఫ్రెండ్స్. సున్నుండలు చేసుకోవచ్చు, ఇడ్లీ కానీ దోశలు కానీ వేసుకోవచ్చు. బిర్యానీ రైస్ అండి, 2 కేజీలు బిర్యానీ రైస్, అలాగే పచ్చిశనగపప్పు. మా జాతరకు బూరెలు వేసుకుంటాం మేము. ఈ సంవత్సరం మాకు సంక్రాంతి లేదు కాబట్టి ఇవన్నీ మాకు జాతరకి యూజ్ అవుతాయండి. ఎందుకంటే వేరుశనగ గుళ్ళు కేజీ అన్నానా. శ్రీలలిత గోధుమ పిండి అండి, ఏంటి మైదా పిండి అండి, కేజీ. ఇది ఉప్మా రవ్వ అండి, ఏంటి సేమియాలు, ఇది శనగపిండి, నూకండి, ఎర్ర గోధుమ నూక ఏంటో అనుకున్నా, చింతపండు, దీన్ని సర్పండి, సగ్గుబియ్యం అండి. సోప్స్ వాడట్లేదు ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్లో లిక్విడ్ వాడుతున్నాం. తెలుసుంటే వద్దని ఏమైనా అడిగేవాళ్ళం, కానీ మనకు ఆల్రెడీ ఏమి ఇస్తానన్నారు అవే ప్యాక్ చేస్తారు కదండి. విమ్ సోపులండి 4,
అన్నిట్లో ఇది లేకపోతే మనం వంటల్లో భోజనమే చేయలేమండి. సాల్ట్ కూడా వేశారు, సాల్ట్ ప్యాకెట్. అలాగే బిర్యానీ వండుకోవడానికి బిర్యానీ సరుకులు. ఇదైతే ఫస్ట్ చూపించాలి ఫ్రెండ్స్. మనకి ఏ శుభకార్యమైనా వాడుకునే పసుపు ఫస్ట్ చూపించాలి, కానీ ఇది అడుగు నుండిపోయిందండి, అందుకని ఫస్ట్ చూపించలేకపోయినా ఇది పసుపు. ఇంకా వీటితో పాటు ఏమి ఇచ్చారంటే 1 కిలో నెయ్యి ఇచ్చారండి. అలాగే 1 కేజీ కిస్మిస్, సేమియా పాయసం పరమాణం ఎందులోనైనా వేసుకోవడానికి చక్కగా ఫ్రెష్గా ఉన్న 1 కేజీ జీడిపప్పు ఇచ్చారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను నెల 500 రూపాయలు దాచుకుంటే ఇన్ని సరుకులు వచ్చినాయో చూసానండి. మరి ఇన్ని సరుకులు మన ఇంటికి వచ్చినట్టు హ్యాపీనెస్ కాకపోతే ఏముంటుందండి ముఖంలో. చక్కగా 2-3 నెలలు మనం అసలు ఏమి ఇంక చూడక్కర్లేదండి, అన్నీ ఇంట్లోకి వచ్చినట్టే. కొంచెం కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, చక్కగా 2-3 నెలలు అయిపోతుంది. ఆయిల్ డబ్బా అయితే ఒక 5-6 నెలలు మనం ఆయిల్ కొనుక్కోకర్లేదు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా నాతో వచ్చిన మాట ఏంటంటే, మీకు నచ్చితే చక్కగా ఇలా కట్టుకోండి పప్పుల చీటీకి అమౌంట్, చక్కగా ఇలా సరుకులు తెచ్చుకొని చాలా నా హ్యాపీనెస్ మీరు కూడా పొందండి. చెప్పారు సాయాలు వస్తాను ఏదో మాట్లాడుకుని చేసా. సాయికి దిలీప్కి ఫోన్ చేశా. బండ్లో పడేసుకుంటుంది, బ్యాగ్లో అయిపోయింది. అలాగే